మనం వంకాయను తవ్వాపై ఫ్రై చేసేటప్పుడు మసాలా మాడిపోతుంటుంది కదా! నేను చెప్పే విధంగా మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్‌గా వంకాయ తవా ఫ్రై వస్తుంది. ముందుగా ఒక ప్లేట్‌లో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసి కలుపుకోవాలి. అందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ థిక్‌గా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. నేను ఇలా పెద్ద సైజు వంకాయను ఒకటి తీసుకున్నాను. అది నేను చూపించే విధంగా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలకు మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ పై పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మీరే చూడండి పెన్నం కంటుకోకుండా ఎంత మంచిగా వస్తుందో. ఇలా పూర్తిగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ తవా ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంతో ఈ వంకాయ ఫ్రై తింటే ఆ టేస్టే వేరసలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.